నమస్తే, నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. నాగనాథ్ గారు, మిథున రాశి గురించి నేను చదివినప్పుడు వీళ్ళ గురించి చదువుతూ ఉంటే అవునా నిజంగానా అన్న నిజాలు బయటకు వచ్చాయి. ఎలా అంటే వీళ్ళు పెద్ద ఫ్లోట్స్ అని, వీళ్ళు ఒక్కళ్ళతో రిలేషన్షిప్ కాదు, ఒకే ఎట్ ఎ టైమ్ చాలా మందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారని, ఇంకా ఆ రిలేషన్షిప్ కూడా చేంజ్ ఒకళ్ళ తర్వాత ఒకరు పదే పదే మారుస్తూ ఉంటారు, ఒకళ్ళతో స్థిరంగా ఉండరని. వీళ్ళు అంటే వీళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే అవతల వాళ్ళు ఉంటారో వీళ్ళు మిథున రాశి అని తెలిసి ఫస్ట్లోనే కట్ చేసేస్తుంటారు. అంటే మిథున రాశి అని తెలియగానే వదిలేసి వెళ్ళిపోతారు. ఇదంతా నిజమేనా సార్? అసలు అంటే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ పీపుల్ అని రాసి ఉంటుంది అస్ట్రాలజీలో. అంటే మగవాళ్ళు అయితే చాలా హ్యాండ్సమ్ ఉంటారు, అమ్మాయిలు అయితే చాలా అందంగా ఉంటారని రాస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి అనేది ఇట్స్ డివైన్ సైన్ అని రాసి ఉంటుంది. ఓకే, అంటే చాలా చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు ఉంటాయని రాస్తారు. అందులో వాళ్ళకు ఉన్నటువంటి హైయెస్ట్ మేనిఫెస్టెడ్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే అది హ్యుమానిటీ. వీళ్ళు ఎంత భయంకరమైన శత్రువునైనా వచ్చి క్షమాపణ అడిగితే క్షమించే లక్షణం ఉంటుంది. సో అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి రాశిది. మీరేమో వాళ్ళు ఫ్లర్ట్స్ అని, వాళ్ళేమో వాళ్ళ 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 రాశి ఏంటో తెలిస్తే కూడా అమ్మాయిలు అబ్బాయిలు పుస్తకాలు చదువుతున్నారు కాదు, ఉన్నారు సార్. వినండి, అంటే మిథున రాశి వాళ్ళకి ఫ్లర్ట్స్ అని ఎందుకు ఒక ముద్ర పడింది అంటే ఈవెన్ చాలా పుస్తకాల్లో కూడా ఏంటంటే రాస్తారు. అసలు మనం వెనక కారణం ఏంటో చూడాలి. ఇప్పుడు ఒక లవర్కి తన గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మిథున రాశిలో జన్మించాడు, వాడు ఇట్లాంటి వాడు అన్నది రాంగ్ మెసేజ్ పోవద్దు. ఓకే, అందులో మీరేమో 2025 ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటంటే దేన్నైనా వాళ్ళు డివైడ్ చేస్తారండి. మీరు ఏదైనా డివైడర్ రూల్ కాదు, డివైడ్ చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక యాపిల్ ఇచ్చారు, దాన్ని 4 ముక్కలు చేశారు. వాళ్ళకి ఒక ముక్క ఇస్తే దాన్ని మళ్ళీ 4 ముక్కలు చేస్తారు. అది కట్ చేసి ఒకటి ఇస్తే దాన్ని మళ్ళీ 4 ముక్కలు చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళకి విపరీతమైనటువంటి బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే ఏంటి, దేన్నైనా విభజిస్తూ ఉంటుంది. అర్థమైందా? దాన్ని డైసెక్షన్ అంటారు. ఈ డైసెక్టివ్ ఇంటలెక్ట్ ఏదైతే వీళ్ళకుందో దీని ప్రతి దాన్ని కూడా మొత్తం ఏంటి అనేది స్కానింగ్ చేసి ఓపెన్ చేసి దాని రహస్యం ఏంటో తెలుసుకున్నటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ బ్రెయిన్ ఉంటుంది వీళ్ళకి, డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ బ్రెయిన్ ఏంటంటే ఎవరైనా అమ్మాయి అబ్బాయికి కానీ అబ్బాయి అమ్మాయికి కానీ ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఉంటే వాళ్ళు ఒక పార్ట్నర్తో అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కానీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వాళ్ళతో రోజు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు చేసిన దానికి ఎంతవరకు రిలేషన్ ఉంది, వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పారు, ఇవి వాళ్ళకి అనునిత్యం వాళ్ళకి వద్దన్న వాళ్ళకి డిఫాల్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, సో స్టార్టింగ్లో వీళ్ళకి ఏంటి, మొదట్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే మీరు ఈ ఇంటలెక్చువల్లీ డైసెక్ట్ చేస్తారో అంటే విభజిస్తూ పోతారో మీకు సాచ్యురేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే విపరీతమైన బుద్ధి వాడతారో వాళ్ళకి సాచ్యురేషన్ వస్తుంది. ద మోర్ యువర్ ఇంటలెక్ట్ దెర్ ఆర్ హై పాసిబిలిటీ దెర్ ఇస్ అ సాచ్యురేషన్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లోకి ఐఫోన్ వచ్చింది, 16 సిరీస్ వచ్చింది, ఎగబడి కొంటారు. బట్ ఈజ్ ఇట్ నాట్ గెటింగ్ బోర్డ్ ఆఫ్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? యు ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ మోడల్, నెక్స్ట్ మోడల్. సో సాచ్యురేషన్ అన్నది ఎప్పుడైతే వీళ్ళకి ప్రతి దాన్ని కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాడు ఏంటి ఇదేంటి అదేంటంటే ఓన్లీ మెంటాలిటీస్ వైజ్ పోతారు వీళ్ళు. పర్సనాలిటీ మెంటాలిటీ ఏంటి, ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఆలోచించాల్సిన విషయాల్లో కూడా మీరు లాజికల్గా ఆలోచించాలనుకోండి. ఒక హార్ట్కి మైండ్కి తేడా ఉంటుంది. అంటే హార్ట్ ఎప్పుడు కూడా రిసెప్టర్, అది రిసీవ్ చేసుకుంటుంది, భావోద్వేగాలు రిసీవ్ చేసుకొని భావోద్వేగాల పరంగా ఉంటుంది. మైండ్ ఏంటి, ఎప్పుడు లాజికల్ ఉంటుంది, మైండ్ ఎప్పుడు కూడా లాజికల్గా ఉంటుంది. సో లాజికల్ అంటే ఏంటి, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల ప్రయోజనం ఏంటి, బిజినెస్ మైండ్ అని కాదు కానీ టైమ్లీ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్ లాంటిది అనమాట. ప్రతి దాంట్లో కూడా ఒక లాభాపేక్ష అనేది మైండ్కి ఉంటుంది. ఓకే, హార్ట్ ఏంటి, ఇట్ ఇస్ రిసెప్టర్, అది ఎప్పుడు కూడా ఏదైనా రిసీవ్ చేసుకుంటుంది, ఫీల్ అవుతుంది, ఎమోషనల్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది, అంటే న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఈ లవ్ అఫేర్స్లో, లవ్ అండ్ రిలేషన్షిప్స్లో వీళ్ళ మైండ్ని ఎక్కువ వాళ్ళకి తెలియకుండా వాడడం వల్ల వాళ్ళకి చిన్న లాజిక్ తెలియదు. అరే నా మైండ్ ఇంత ఇంటలెక్చువాలిటీ ఉంది,
నా మైండ్ ప్రతిదాన్ని ఇట్లా డైసెక్ట్ చేస్తుంది, దీనివల్ల నాకు ఒక అమ్మాయి మీద అబ్బాయికి, అబ్బాయికి అమ్మాయి మీద, మనం మిథున రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇద్దరికి కొన్ని లక్షణాలు నచ్చకుండా పోతుంటాయి. చూడండి, స్టార్టింగ్లో నచ్చినవి తర్వాత ఎందుకు నచ్చట్లేదు? ఎందుకంటే దాన్ని మీరు విపరీతంగా దాని మీద ట్యాంపర్ చేస్తారు. యూ విల్ బి ట్యాంపరింగ్, అనలైజింగ్, కన్స్ట్రక్టింగ్. ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఒక లక్షణం కూడా ఉంటుంది. వీళ్ళకి వాళ్ళ దైవాంశ సంభూతుల్లాగా ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర శిక్షరికం తీసుకొని వీళ్ళ తెలివితేటలు వాడుకుంటే వీళ్ళు ఓహో మనంతా తోపులేడు తురుముకడలేడే తెగ ఫీల్ అయిపోతారు. దే లైక్ దట్, యూనో, దే వాంట్ పీపుల్ టు ఫాలో దెమ్. ఈ స్వామీజీల టైప్ ఉంటుంది చూడండి, ఇదే ఉంటారు పక్క. సో ఈ లక్షణాలు ఎదుటి వాళ్ళ తెలివితేటలని గమనించి గైడ్ చేసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి వాడడానికి ఎక్కువగా పనికొస్తాయి తప్ప మీరు గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళినప్పుడు, బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్ళినప్పుడు, డేటింగ్కి వెళ్ళినప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ లాగా కనిపిస్తుంది. నువ్వు లాస్ట్ టైం అట్లా ఎందుకు చెప్పావు, ఇది ఇప్పుడు ఎందుకు చెప్పావు, ఇది ఇట్లా ఎందుకు చెప్పావు. ఇంకొకటి వీళ్ళ నోట్లో మాట కాదు, అర్థమైందా? మిథున రాశికి అధిపతి బుధుడు అంటేనే బేసికల్లీ కమ్యూనికేషన్, న్యూరో సిస్టమ్. సో మన నోట్లో మాట ఆగదు. ప్లస్ ఇంకోటి వీళ్ళని 2-3 ప్రశ్నలు వేసారనుకోండి, సూటిగా ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మాట్లాడేస్తారు. ఈ కనిపించని కారణాల వల్లనే వీళ్ళు తొందరగా ఒక మనిషి మీద సాచ్యురేషన్ వచ్చి ఇంకో మనిషి, ఒక లవర్ని వదిలేసి ఇంకో లవర్. కానీ వాళ్ళు నిజంగా ఇంటెన్షనల్గా చేస్తున్నారా వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ అమాయకత్వం ఏంటంటే వాళ్ళు అన్ఇంటెన్షనల్గా చేస్తారు. ప్లస్ ఇంకోటి వీళ్ళ వీక్నెసెస్ ఉంటాయి చూడండి, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మిథున రాశి అమ్మాయి, మిథున రాశి అబ్బాయి మీరు చెక్ చేసుకోవాలంటే యూ ఆల్వేస్ లవ్ సెక్యూర్డ్గా ఉండే రిలేషన్స్ కావాలి. ప్లస్ ఇంకోటి వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి, అడ్వెంచరస్ లైఫ్కి కొంచెం దూరం ఉంటారు. ఎందుకు? కాన్సిక్వెన్సెస్ అన్ని ముందరే తెలియాలి వీళ్ళకి, పని చేసే ముందు. ఓకే, చేసిన తర్వాత చూద్దాం అనుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో ఈ లక్షణాల వల్ల వీడు ఏంటంటే మనుషులకు దూరం అయిపోయి, రిలేషన్స్ బ్రేకప్ అయిపోయి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఎప్పుడు ఎందుకు వదిలేసామో తెలియదు, ఎందుకు చేసామో తెలియదు. బట్ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ఏంటంటే నేను ఎందుకు వదిలేశాను, ఎందుకు రిలేషన్లో ఉన్నాను. అది మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నిజాయితీగా నిజం చెప్తారు వాళ్ళు. మాడిఫై చేసి వృషభ రాశి వాళ్ళకి చెప్పరు. వృషభ రాశి వాళ్ళు చేసినంత షుగర్ కోటింగ్ మాటలు ఎవ్వడు చేయడు. ఓకే. సో కాబట్టి వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ లోపల వాళ్ళు దాని మీద ధ్యాస కూడా పెట్టారు. ఏంటంటే అరే నేను ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నాను అనవసరంగా, నా తెలివితేటలు సామర్థ్యాన్ని నేను ఎదుటి వాళ్ళని గైడ్ చేయడం కోసం కాదు కదా, ఫస్ట్ నన్ను నేను గైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లం ఉంది. మిథున రాశి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది దాన్ని దాచిపెట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారు, రకరకాలుగా వాళ్ళ యాటిట్యూడ్స్ని, వాళ్ళ కమ్యూనికేషన్ని మాడిఫై చేస్తూ ఉంటారు. కానీ అవతల వాళ్ళు వీళ్ళకంటే ఇంటెలిజెంట్ అన్న సంగతి వీళ్ళు గ్రహించరు. వాళ్ళు అవతల వాడు గుర్తుపట్టేస్తాడు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లం లేదు ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని మాడిఫై చేయడం కోసం తిరుగుతున్నారు అంటారు. అంత కనిపించేస్తారా బయటకి? అంటే మీరు ఏదైనా ఒక పని వాళ్ళ వల్ల కానిది, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి వాటర్ ఫియర్ ఉంది అనుకోండి, స్విమ్మింగ్ చేయడానికి, నాకు భయము నీళ్ళంటే నేను స్విమ్మింగ్ చేయను అని చెప్పడం ఈజ్ హానెస్టీ. వద్దే వాడికి స్విమ్మింగ్ చేస్తాడు, నాకు మూడు లేదు, బాగలేదు, ఈ కారణాలు ఒకసారి చెప్తారు. మీరు 10 సార్లు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తున్నాడు, ఒక్కసారి దిగుజాలి. ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళకి భయం ఉన్నది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేని దానికి వాళ్ళు భిన్నమైన కారణాలు చెప్తారు. దాన్ని డినయల్ మెకానిజం అంటారు. ఈ డినయల్ మెకానిజం ఎప్పుడైతే మీ ఎబిలిటీని ఎక్కువ చేసుకుంటూ వాస్తవాన్ని దాచిపెడుతున్నారో మీరు పార్ట్నర్కి పక్కా బోర్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. మీ పార్ట్నర్ ఏమనుకుంటాడు, హానెస్టీ లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయరు, నచ్చని ప్రయత్నం కూడా చేయరు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనే కనీస ప్రయత్నం కూడా చేయరు. సో అవతల వాళ్ళకి ఎంత కాలుతుంది. సో వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి, దే షుడ్ అవాయిడ్ టూ మచ్ ఆఫ్ డినయల్ మెకానిజం. దే షుడ్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్. దానివల్ల నీ పరువు ఏం పోదు. గ్రూప్లో చాలామంది నేను ఇట్లా చెప్పేస్తే నా పరువు పోద్దేమో, నేను చులకనైపోతానేమో, వీడు రేపటి నుంచి నాకు రెస్పెక్ట్ ఇవ్వడేమో అన్న దానికోసం వీళ్ళు సూడో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. అందుకే అన్నీ తెలుసు, మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఊరి నిండా అప్పులు ఉన్నా కానీ జేబులో 2 మొబైల్ ఉండడం, కార్ మెయింటైన్ చేయడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూడండి. అది ఏదో ఒక రోజు బయటపడుతుందో లేదు, ఖచ్చితంగా పడుతుంది. సో వీళ్ళు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండి సమాజంలో చుట్టుపక్కల వ్యక్తులు మనం మంచిగా ఉన్నా మన గురించి చెడుగా అనుకుంటారు. సో ఈ లవర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది, ఇదే ఒక కారణం వల్ల వీళ్ళు ఫ్రీక్వెంట్గా అమ్మాయి అబ్బాయికి సాచ్యురేషన్ రావడం వల్ల వీళ్ళు తొందరగా పార్ట్నర్స్ మారుస్తారు. మీరేమో వాళ్ళు పెద్ద ఫ్లర్ట్స్ అని సర్టిఫికేట్ ఇచ్చారు, మిథున రాశి వాళ్ళని చెప్పగానే వాడు వదిలేస్తాడని చెప్పారు. వాళ్ళు ఎవడో పనికిమాల పుస్తకాలు రాశాడు. కానీ ఒకవేళ రాసి ఉంటే కూడా డీటెయిల్గా రాయాలి, ఎందుకు ఏంటి అనేది కారణాలు చెప్పాలి.
ఓకే. అయితే ఓకే సార్, మీతో నేను అగ్రీ అవుతున్నా. అవ్వాల్సిందే. ఈ 2024 పక్కన పెట్టేసండి, మనకి 24 వరకు ఒక లైఫ్, 25 తర్వాత మనం ఒకలాగా ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళు ఒకవేళ లవ్ లైఫ్ ఇప్పటి వరకు చాలా చూసాం బాబు, ఇంకా చాలు ఒకరితో సెటిల్ అవ్వాలి, నేను ఇంకా వీళ్ళకే అంకితం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళ ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి? చెప్పా కదా, వాళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ వల్ల ప్రతిదీ తొందరగా అయిపోవాలి. దే ఆల్వేస్ సఫర్. గుర్తుపెట్టుకుని 10 మందిలో 10 మందికి ప్రాబ్లం ఉంటుంది. ఇది నేను రీసెర్చ్ చేసింది చెప్తున్నాను. ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వల్ల తొందరగా అయిపోవాలి ప్రతిదీ. సహనం ఉండదు, ఓపిక ఉండదు, ప్లస్ ఇంకోటి ఆవేశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పైకి కనపడరు కానీ చాలా చెప్పా కదా, వీళ్ళు మగవాళ్ళు చాలా హ్యాండ్సమ్ ఉంటారు, అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, కానీ లోపల వాల్కనో ఉంటుంది వీళ్ళకి. అంటే ఒక ఆవేశం ఉంటుంది. అది కూడా ఏంటి, దాచిపెడతారా, అణుచుకుంటారా? లేదు, అవతల వాళ్ళని సందర్భం వస్తే అసలు యుద్ధానికి దిగిపోతారు. ఉద్యమాలు చేస్తారు చూడండి, ఉద్యమాలు చేసేవాళ్ళు. ఈ బ్యాచ్ అంతా ఉద్యమాల బ్యాచ్. ఏదైనా ఒక చిన్న ఆలోచన, ఫీలింగ్ హట్ అయింది అనుకోండి, ఇక మొత్తం సమాజానికి ఎదురుగా నిలబడి కొట్లాడేంత పౌరుషం ఉంటుంది. సో ఇది వెన్ ఇట్ కమ్స్ టు లవ్ అండ్ రిలేషన్షిప్స్ అన్నప్పుడు వీళ్ళు లవర్తో కానీ, లేకపోతే అమ్మాయి అయితే అబ్బాయి, అబ్బాయి అయితే అమ్మాయి కానీ, వీళ్ళు లేని స్టేటస్ని చెప్పకూడదు. ఓకే, నీకు సొంత ఇల్లు ఉందని చెప్పాలి, నీకు జాబ్ ఉందని చెప్పాలి, జాబ్లో శాలరీ ఎంత ఉందో అంత చెప్పాలి. అప్పుడు నీకు ఏమైపోతుంది అంటే జెన్యూన్ సొసైటీలోకి వెళ్తావు నువ్వు. ఈ సూడో సొసైటీ నుంచి జెన్యూన్ సొసైటీలోకి వెళ్తావు. తీరా తెలిసిన తర్వాత మీ ఇద్దరు విడిపోవడమే కదా మళ్ళీ, నిజం తెలిసిన తర్వాత. దాని బదులు ఇఫ్ యూ వాంట్ టు రిమైన్ కన్సిస్టెంట్ రిలేషన్, ఇఫ్ యూ వాంట్ టు ప్రొలాంగ్ ద పాజిటివ్ రిలేషన్, యూ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్ విత్ దిస్ వరల్డ్. లెట్ ద వరల్డ్ వాట్ ఎవర్ దే సే, but you have to be transparent, and you have to, because your default you are a very bold at expression, so you have to be transparent. I should not bother much about your image, what people thinks about you, because people, they'll never think positive about you, even if you are good or bad. They have their own perception towards you. Yes. సో ఈ మిథున రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఈ అనవసరమైనటువంటి ఆర్భాటము, సూడో లైఫ్, బయట ప్రపంచాన్ని నమ్మించడానికి వాళ్ళలో దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆత్మ న్యూనత ఏవైతే ఉన్నాయి చూడండి, ఈ లక్షణాలను వీళ్ళు కవర్ చేయడం కోసం చేసే ప్రయత్నం తగ్గిస్తే, నేను చెప్పా కదా, ఇయర్ 2025 యువర్ నేచర్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.